గ్రామ సభలను పెట్టారు. గతంలో ప్రజా దర్బార్ అని పెట్టారు. గతంలో అధికారులు ఇళ్లలో పోయి ప్రతి ఇంట్లో సర్వే చేసి అప్లికేషన్లు కూడా తీసుకున్నారు. 3-4 సందర్భాలలో అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాలకు పోవడం జరిగింది. మొన్న కలెక్టర్లతోటి రివ్యూ మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. రేషన్ కార్డులు, రైతు బంధు, రైతు భరోసా, కూలి వాళ్లకు కూడా 12,000 ఇవ్వాలి, 6,000 ఇవ్వాలి. రివ్యూ మీటింగ్లో క్లారిటీగా చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్లో కూడా చెప్పారు. ఈ గ్రామ సభలు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయాలని డిసైడ్ చేశారు. గ్రామ సభల ఆమోదం పొందాలి, ఇచ్చేయాలని చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారు మంత్రులంతా కూడా ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్తే ప్రజలందరూ కూడా ఈ గ్రామ సభలో రేషన్ కార్డులు వస్తాయి, రైతు భరోసా వస్తుంది, కూలీ వాళ్ళందరూ కూడా 6,000 రూపాయలు వస్తాయని ఆశతోటి గ్రామ సభలో అటెండ్ అయ్యారు. మీరు గ్రామ సభలో ఏం చేశారు? మళ్ళా అప్లికేషన్లు తీసుకున్నారు. ఈ అప్లికేషన్లు వచ్చినాయి, మళ్ళీ అప్లికేషన్. ఎంత బోకస్ అంటే దయచేసి నేను ప్రెస్ మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వం ఎంత అబద్ధాల కోర్ అనేది ఒక్కసారి దీంతో నిరూపణ అయింది. అంటే మాకు తెలిసింది ఏంటంటే స్థానిక ఎన్నికలకు ఇదొక అబద్ధాలతోటి ప్రజలకు ఇది చేస్తానని చెప్పి మోసం చేసేందుకే గ్రామ సభలు పెట్టారు. ఇప్పటికి 3-4 సార్లు సమావేశాలు జరిగాయి. మీరు ఎందుకు చేయలేకపోతారు? రైతు భరోసా అన్నావు, సంవత్సరం ఎగ్గొట్టావు. 15,000 ఇస్తారని 12,000 అన్నావు. 6,000 ఇస్తా అని చెప్పావు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం దున్నక ముందే, నారు పోయక ముందే రైతు బంధువు పడేది. ఇవాళ నాటేసుకున్నారు, కలుపులు తీసుకున్నారు, కొద్దిగా కోతలు కూడా వచ్చినాయి. అంటే ఎంత మోసం అంటే ఇక రైతుకు పెట్టుబడి ఎప్పుడు అవసరం? నువ్వు సంవత్సరం కట్ చేసినావు, ఇస్తాననేది మోసం చేశావు. కూలి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాను, ఇప్పుడేమంటాను? 100 రోజులు పనిచేసిన వాళ్ళకు, భూమి లేని వాళ్ళకి ఇస్తానంటాను. ఎకరా ఉన్నోళ్ళు కూడా, 2 ఎకరాల వాళ్ళు కూడా కూలికి పోతారు. రేషన్ కార్డు మోసం చేశావు. ఏది కూడా ఇలా గ్రామాల లోపల నిలదీశారు. మాకు రుణమాఫీ కాలేదని సగం మంది, సగం ఊరోళ్ళందరూ కూడా ఇది ఇక్కడ సమస్య కాదు, ఇక్కడ సమస్య కాదని మాట్లాడిన అధికారులు. గ్రామ సభల పెడితే ప్రతిదీ చర్చించాలి. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ మొత్తం అయిపోయిందని అన్నారు. ఒక పక్క మీ మంత్రులు రుణమాఫీ కాలేదు, ఇంకా అయ్యేది ఉన్నదని మాట్లాడుతున్నారు. అసలు గ్రామాలల్లో రుణమాఫీ ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదనేది డిస్కషన్ చేస్తే తప్పేంది? అది కూడా మాట్లాడనీయలే. పోలీసులను పెట్టుకొని ఒక దౌర్జన్యంగా చేశారు మీరు. ఈ గ్రామ సభల ప్రజల దర్బారా, దౌర్జన్య సభల ప్రజలను మభ్యపెట్టేందుకు సభలు పెట్టారా?
జిల్లా అంతా కూడా ఫెయిల్యూర్ అయింది. వరంగల్ పూర్వ జిల్లా ఏ గ్రామ సభ కూడా సక్సెస్ కాలే. ప్రజలు ఎదురు తిరిగారు. తులం బంగారం ఇస్తామన్నా ఏం మోసం చేశావు? 2000 4000 చేస్తానని మోసం చేశావు. మహిళలకు 2500 మోసం చేశావు. ప్రతి గ్రామంలో ప్రజలు రివర్స్ అయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో రేవంత్ రెడ్డి గారు. నేను ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా చెప్తున్నా, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఏ ఒక్క మాట మీద నిలబడలేదు. సిగ్గు లేకుండా వేరే రాష్ట్రాలకు పోయి చెప్తున్నాం, మేము మా రాష్ట్రంలో ఇది ఇచ్చినాం అని. ఎక్కడిచ్చినాం? ప్రతి ఒక్కరంటే ఫెయిల్ అయినా. ఇవాళ పోయి మొన్న దావోస్ పోయాను, సింగపూర్ పోయాను. ఏందే 1,40,000 1,60,000 కోట్లు అంటాడు. పోయినసారి దావోస్ పోయి 40,000 కోట్లు వచ్చినాయని 40,000 కోట్లని అనౌన్స్ చేసి ఒక్క రూపాయి రాలే. 40,000 కోట్లు తెస్తానని పోయినసారి పోయినావు. 6 నెలల కింద పోయి తెస్తానన్నావు. ఆ 40,000 కోట్లు ఎటుపోయినాయి? మేఘా కృష్ణారెడ్డి ఎక్కడ వ్యక్తే నీ ఇంటి పక్కనే ఉంటాడు, ఈ పక్క ఆ వెనుకనే ఉంటాడు. ఇక్కడ పోయి ఒప్పందం పెట్టుకోక అక్కడ పోయి ఒప్పందం పెట్టుకుంటావు మేఘా కృష్ణారెడ్డి. సిగ్గు లేదు రేవంత్ రెడ్డి గారు. అన్ని బోకర్ మాటలే. ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయింది. ఉన్న కంపెనీలోనే వెళ్ళిపోతాయి. వరంగల్కి వచ్చిన కంపెనీలు, మీ అగ్రిమెంట్ చేసిన కంపెనీలను ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదని వాళ్ళు వెళ్ళిపోయారు. టెక్స్టైల్ పార్కుల ఇప్పటి వరకు కూడా వాళ్ళతో కంపెనీలతో ఫోన్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తలేదని చెప్తారు వాళ్ళు. మొత్తం ఐటీ కంపెనీలన్నీ వెళ్ళిపోతాయి. ఉద్యోగాలన్నీ ఉద్యోగులు రోడ్ల మీద పడ్డారు. మొత్తం ఈడ కుప్ప అవుతా అంటే ఆడ పోయో పోజులు కొడతాడు. ఈయన బోట్లో తిరుక్కుంటా, ఇంకెక్కడ తిరుక్కుంటా పోజులు కొడతాడు. ఇది చేస్తాను అది చేస్తాను. ప్రజలను మోసం దయచేసి మోసం చేసి అధికారంకి వచ్చి నువ్వే అన్నావు. అమెరికాలో స్టేట్మెంట్ ఇచ్చిండు, ప్రజలకు అబద్ధాలు ఆడాలి, మోసం చేయాలి. సిగ్గులేదు. ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా పిచ్చి పిచ్చి మాటలు. రాష్ట్రం కుప్పగుతాను. మహారాష్ట్రలో ఎన్ని తెచ్చుకున్నారా? విపరీతంగా తెచ్చుకున్నారు వాళ్ళు. దాంట్లో నువ్వు 1% తెచ్చుకోలేదు. దాన్ని అది వచ్చేటివి కూడా కావు. మళ్ళా ఇరాకు తెచ్చినే రాలేదు. 40,000 కోట్లు ఉన్నాయే వెళ్ళిపోతాను. దయచేసి నువ్వు వచ్చేసి నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకుంటలేవు. ప్రజలను మోసం చేస్తున్నావు. ఏదో లోకల్ బాడీ ఎన్నికల లోపల జిమ్మిక్స్ చేస్తున్నావు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యేందుకు జిమ్మిక్ చేసినావు. మళ్ళా లోకల్ బాడీ ఎన్నికల లోపల జిమ్మిక్ చేయబోతున్నారు. ప్రజలు నమ్మరు, ఉరికిచ్చి కొడతారు. మీ ఎమ్మెల్యేలను నేను అంటలేను. ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఎమ్మెల్యేలు ఫెయిల్ అయింది. ప్రజలు ఎంతమంది నిలదీస్తారు? మంత్రులను నిలదీస్తారు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఈ టూర్లు కాదు ముఖ్యం. ఇచ్చిన హామీలను రైతులకు మోసం చేశావు, కూలీలకు మోసం చేశావు, మహిళలకు మోసం చేశావు, అన్ని తీర్ల మోసం చేశావు. నేను పోలీసు ఇంతవరకు పెద్దగారు చెప్పారు, పోలీసును కూడా ఒక కార్యకర్తలుగా వాడుకుంటారు. మీరు అధికారులను కూడా కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వానికి తొత్తుగా ఉండకుండి, పార్టీకి తొత్తుగా ఉండకుండి, వాస్తవాలు చెప్పండి, అబద్ధాలు చెప్పకుండి. పోలీసు వాళ్ళు కూడా దయచేసి తప్పుడు కేసులు పెడుతున్నారు చాలా మంది మీద. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వమే.
ఏ అధికారులు తప్పుడు చేసినా తప్పుడు కేసులు పెట్టినా పోలీసుల మీద మేము వదిలిపెట్టాం. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అన్నిట్లా బీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలవబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలని అధికారులకు కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు కూడా మార్పు తెచ్చుకో. ఇప్పటికైనా ప్రజలలో రియాక్షన్ వచ్చింది, ఇదైనా అర్థం చేసుకో. ప్రభుత్వం ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ నిలబెట్టుకోవాలని మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.